ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచంలో అగ్రగామిగా దేశం అభివృద్ధి సాధిస్తోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. దేశంలో అందరూ అట్టడుగు వర్గాలుగా భావిస్తున్న సామాజిక వర్గాల వారిని జాతిని పునర్నిర్మాణం చేసే సారథులుగా భావించి ముందుకు తీసుకువెళ్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీకి ఉన్నట్టుగా ఓబీసీ మోర్చా మరే రాజకీయ పార్టీకి లేదని, వారు చేసిన కార్యక్రమాలను కూడా ఏ పార్టీ చేయలేదని అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా నూతనంగా ఎంపికైన జిల్లా కార్యవర్గ కమిటీ సమావేశంలో సోము వీర్రాజు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశాన్ని నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు వరకు 50 సంవత్సరాలు పాలించిన బీసీలకు ప్రత్యేక హక్కులు, గౌరవం లేకుండా చేశారని విమర్శించారు. దేశాన్ని వర్గాలుగా విభజించి మతతత్వాన్ని రెచ్చగొడుతూ ముస్లిం ఓట్ బ్యాంక్ ఆధారంగా భారత రాజకీయాలు చేశారని మండిపడ్డారు. దేశంలో వెనుకబడిన సామాజిక వర్గాలు, సంస్కృతుల్లో ఉన్న ప్రధాన వ్యక్తుల సేవలను గుర్తించి వారి జయంతులు నిర్వహించి వారిపై ప్రజలకు అవగాహన కల్పించి వారి సేవలను విస్తృతం చేయడానికి ఓబీసీ మోర్చా పనిచేస్తోందని ప్రశంసించారు. జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, భారతదేశం అంటే బీజేపీ అంటే భారతదేశం అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రముఖులు బడుగు బలహీన వర్గాలను గుర్తించి వారి కుల వృత్తులకు గౌరవం తెచ్చేలా పనిచేస్తోందని అన్నారు. ప్రతి మండలం నుంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నిక చేశామని, మండలానికి 21 మంది చొప్పున 790 మందితో కార్యవర్గాన్ని విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ఇతర ప్రతినిధులు కె శ్రీనివాస్, ఏ బాలకృష్ణ గౌడ్, కాలేపు సత్యసాయిరాం, బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి, ఏపీఆర్ చౌదరి, కొరిగంటి సతీష్, అడబాల రామకృష్ణ, యానపు యేసు తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన సందర్భంలో వారు భారతదేశంలో బీసీల మీద ఉన్న వారి అభిప్రాయం రాజీవ్ గాంధీ పార్లమెంట్లో 2 గంటలు బీసీస్కి ఏ విధమైన ప్రత్యేకమైనటువంటి హక్కులు అవసరం లేదని మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అభిప్రాయాలు భారతదేశంలో మతాన్ని ఆధారం చేసుకుని పరిపాలించడం తప్ప భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, భారతదేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క ఆలోచన విధానం, దేశంలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రత్యేకత, వారు ఎంతసేపు కూడా భారతదేశాన్ని వర్గాలుగా విభజించి మతతత్వాన్ని ప్రేరేపించి ముస్లిం ఓట్ బ్యాంక్ ఆధారంగా భారత రాజకీయాల్లో కొనసాగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఒక అత్యంత అల్ప వర్గానికి సంబంధించినటువంటి గానుగు నుంచి నూనె తీసేటువంటి వ్యక్తి ఎవరైతే మనకి సమాజంలో ఉంటారో వారిని భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. బీసీస్ మీద రాజీవ్ గాంధీ అంత వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో భారతదేశానికి ఒక బీసీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయడం అనేది ఒక ఘన విజయంగా నేను భావిస్తున్నాను. భారతదేశంలో ఎవరు ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా ఇప్పటి వరకు మనకి మెజారిటీ వర్గాలే, అగ్రవర్ణాలే ప్రధానమంత్రులుగా ఉన్న సందర్భంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది.
ఈవేళ ఓబీసీ మోర్చా భారతదేశంలో విస్తృతంగా పనిచేస్తుంది. భారతదేశంలో ఏ రాజకీయ పక్షానికి కూడా ఇప్పటి వరకు ఓబీసీ మోర్చా అనే విభాగం లేదు. ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓబీసీ మోర్చా అనేటువంటి విభాగాన్ని కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా అనేక రకాల విస్తృతమైనటువంటి కార్యక్రమాల్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దేశంలో నిర్వర్తిస్తుంది. అనేక రాష్ట్రాల్లో బీసీని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మధ్యప్రదేశ్లో యాదవ్ను ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో ఎస్టీ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈ విధంగా చాలా చోట్ల వారి యొక్క అర్హత ఆధారంగా వారిని కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మన రొంగల గోపి గారు లీడర్షిప్లో నాయకత్వంలో అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. స్ఫూర్తి అని ఒక కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నిర్వర్తించారు. ఈ స్ఫూర్తి అనేది మన సంస్కృతికి ఆధారంగా మన జాతిని తట్టి లేపే అనేక వర్గాలు ఎవరైతే బుడబుక్కల వాళ్ళు ఉంటారో. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బీసీని ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రిని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరుని ఈ 12 సంవత్సరాలు కూడా మనం అంతా కూడా మనతో పాటు ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాతో పాటు ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గొప్ప సమర్థతని ఈరోజు ఈ ప్రపంచం అంతా పరిశీలిస్తుందన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటేనే భారతదేశం అని, భారతదేశం అంటేనే భారతీయ జనతా పార్టీ అనే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పనిచేస్తుందనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చేసే కార్యక్రమాలు ఈరోజు ఈ దేశ సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు. ఈరోజు బడుగు బలహీన వర్గాలనే నెట్టివేయబడినటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు చైతన్యవంతులయ్యి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెనకాతలు నడిచి మేమంతా కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నామని చెప్పి తెలియజేసే పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉందనే విషయం ఎటువంటి అతిశయోక్తి లేదు. కావున ప్రతి ఒక్కరూ కూడా బీసీ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులకి, బీసీ కులాల్లో పనిచేస్తున్నటువంటి కుల సంఘ పెద్దలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఒక బీసీల యొక్క పార్టీగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీతో ప్రయాణం అయ్యి ఈ భారత సంస్కృతిని, భారతదేశం యొక్క చరిత్రని ఈ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ,